హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు అలసంద వడలు చేసి చూపిస్తున్నానండి. దానికోసం అలసందలు 4-5 అవర్స్ నానబెట్టి తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, ఒక చిటికెడు బేకింగ్ సోడా తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలండి. సో మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకోవాలండి. నేను ఈ అలసందలు అయితే నాటి అలసందలు తీసుకున్నానండి. మనకు హైబ్రిడ్, నాటి 2 టైప్స్ అవైలబుల్లో ఉంటాయండి. సో నాటి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఇవి తీసుకున్న తర్వాత వీటిని మనం పేస్ట్లా చేసుకోవాలండి. నేను ఎక్కువ ఉంటే మామూలుగా గ్రైండర్కి వేస్తానండి, కానీ తక్కువే ఉన్నాయి, అందుకే చట్నీ చేసుకునే రోల్లో ఇలా దంచుకుంటున్నానండి. చూడండి, అలా కొద్ది కొద్దిగా వేసి ఆనియను, సాల్ట్, కొత్తిమీర, బ్యాళ్ళు, నానబెట్టుకున్న బ్యాళ్ళు వేసి రోట్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా దంచుకోవాలండి. నేను పచ్చిమిర్చి అయితే ఒకటే యాడ్ చేశానండి, పిల్లలు తినరు కదా ఎక్కువ స్పైసీగా ఉంటే అని. సో అలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలండి. చాలా మెత్తగా అయితే ఉండకూడదండి, గరుకుగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అలా మిక్స్ బాగా చేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ మనం 2 టైమ్స్ దంచుకుంటాం కదా, అది అలా మిక్స్ చేసుకుంటే అంతా ఈవెన్గా ఉంటుందన్నమాట. సో ఇలా చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం డీప్ ఫ్రైలో వడల్లాగా వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ వేడవుతూ ఉంది. సో ఆయిల్ వేడయ్యేంత వరకు ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. ఆయిల్ బాగా వేడైంది అనుకున్నప్పుడు అప్పుడు ఫ్లేమ్ తగ్గించి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకోవాలండి. కొద్దిగా వేసి ఆయిల్ వేడైంది అనిపిస్తే అప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వడలు అలా వేసుకోవాలండి. వడలు వేయడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి, నాకైతే అంత లేదు. సో అందుకనే హోల్స్ అంతా ఒక్కొక్కసారి నీట్గా రావట్లేదు. నేను రెగ్యులర్గా చేయనండి, ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో అలా మనం చేత్తోని ఇలా హోల్స్లో పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. సో మనం ఎప్పుడైతే వడలు ఆయిల్లోకి వేసామో అప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టాలండి. అప్పుడే ఆయిల్ డీప్ ఫ్రై అవుతాయండి. లేదంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి, మనం వేసిన వెంటనే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. లోపల మొత్తం పచ్చి పిండిలాగానే, మనం వేసిన పచ్చి పిండిలాగానే ఉంటుందండి, కానీ పైన మాత్రం ఫ్రై అయిపోయి ఉంటుంది. అది అంత బాగుండదు టేస్ట్ అయితేను. సో అందుకని మనం ఫ్రై చేసే అంతసేపు, డీప్ ఫ్రై చేసే అంతసేపు సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ని. అలా చేస్తేనే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో అందుకని సిమ్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకున్నానండి. ఈ వడలు అయితే నాన్ వెజ్లోకి తింటే సూపర్గా ఉంటుందండి. చికెన్ పులుసు, మటన్ పులుసు అలా చేసుకున్నప్పుడు అందులోకి తింటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. నాన్ వెజ్ అనే కాదండి, మనం పప్పు, రసము, సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి పెట్టుకుంటే మంచిగా యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటాయండి. సో నేనైతే ఇలా ఈ వడలను చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చాయండి. నేను చాలా తక్కువగా చేస్తానండి, ఎప్పుడు చేసినా ఎక్కువైతే చేసలేదు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఎవరు తినరు ఇంట్లో. సో ఇలా సెకండ్ టైం అలాగే చూడండి, నేను వేయగానే అలా విచ్చుకుంది, ఎందుకంటే అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి. బాగా అంటే ఎలా వేయాలి ఏంటి అని తెలియాలి. వేస్తాను కానీ నేను తక్కువ, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం బ్యాళ్ళు కడిగినప్పుడు మాత్రం చాలా క్లీన్గా వాటర్ లేకుండా చూసుకోవాలండి. చూడు, నాకు ఫైనల్గా అయితే ఇలా వచ్చేసాయండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.